హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే చేదు కాకరకాయ ఫ్రై అయితే చేశానండి. ఇది హెల్త్కి చాలా మంచిది, కానీ తినడానికి చేదుగా ఉంటుందని కొంతమంది అయితే అవాయిడ్ చేస్తారు కదా. ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాకరకాయ పైన రఫ్గా అయితే ఉంటుంది కదండి, అది కొంచెం లైట్గా అయితే చెక్కేసి పొడవుగా అయితే కట్ చేసుకోండి. వాటిని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని, దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అక్కడ చూపిస్తున్న విధంగా గింజలు అయితే తీసేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో అయితే ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది తింటుంటే మనకి చేదు అనేది అస్సలు తెలియదండి. చూస్తున్నారు కదండి, ఆ ఆయిల్లో ఫ్రై చేసుకుని అవి వేగేలోపు పక్కన ధనియాలు దోరగా అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. అందులో ఎల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి అదే ఆయిల్లో పోపులు అయితే వేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలండి. అలాగే ధనియాలు వెల్లుల్లి మిక్సీ అయితే పట్టుకోవాలి. అందులో సాల్ట్ అలాగే ధనియాల పేస్ట్ వేసి